రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం దినోత్సవాన్ని ప్రతి నెల ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక న్యాయమే లేనప్పుడు ఈ దినోత్సవం ఎందుకు? వాస్తవంగా సరే దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు, కానీ ఈ దినోత్సవాన్ని నిర్వహించినంత మాత్రాన ఈ యొక్క సామాజిక న్యాయం రాదు. చిత్తశుద్ధితోని ప్రభుత్వాలు పనిచేయాలి. ఇదే చిత్తశుద్ధిని వచ్చే ప్రభుత్వాలు కూడా, మీరున్న అదే స్థానంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో వారి యొక్క కార్యక్రమాలను చేసే విధంగా ప్రజలలో అవేర్నెస్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వాలు వారి యొక్క కార్యాచరణ చట్టవిరుద్ధంగా ఎప్పుడైతే జరుగుతుంటుందో ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని, ప్రశ్నించే గొంతులను కనుక మనము పెంచినట్లయితే కొంత మేరకు ఈ యొక్క సామాజిక న్యాయాన్ని మనము న్యాయాన్ని మనం తీసుకురావచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మరి చూద్దాం వివరాల్లోకి వెళ్ళిగా. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే, షెడ్యూల్ కులాలు ఉపవర్గీకరణపై ఈ నెల 4న తీసుకున్న విశేషమైన నిర్ణయానికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి తప్పకుండా ప్రతి ఏటా 4వ తేదీన మన సామాజిక న్యాయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుందాం. కానీ ఆ సామాజిక న్యాయం జరగడానికి కూడా ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇకపోతే న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి అనుగుణంగానే సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రకటిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారతను అందించాలన్న నిర్ణయానికి పునరంకితమవుతామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 4న నిర్వహించే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు, ప్రసంగాలు, సామాజిక న్యాయాన్ని ఉద్దీపింపజేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించింది. గుర్తింపు అవార్డులు, సంక్షేమ శిబిరాలు, ప్రజలతో సంభాషణ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపింది. వివిధ సంక్షేమ శాఖల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని, దీనికి బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఓకే, ఇది బీసీ సంక్షేమ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొనడం ఇదొక సంతోషం పడవలసినటువంటి అంశం. ఎందుకంటే బీసీల శాతం ఎక్కువ ఉంది కనుక ఈ బాధ్యత వారికి ఇవ్వడం అనేది కూడా ఇదొక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఇక ఈ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఖచ్చితంగా ప్రతి ఏటా 4వ తారీఖు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకోవాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించింది కనుక దీన్ని శిరస కంపల్సరీ మనం ఆచరించాలని చెప్పి నేను ప్రజలందరికీ తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.